శ్రీశ్రేణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఈ కుశుడు జలక్రీడలు ఆడడానికి వెళ్ళడం, అక్కడ అతని తండ్రి గారైన రామచంద్రులు వారిచ్చిన కంకణాన్ని పోగొట్టుకోవడం, ఆ కంకణం కాస్త ఈ కుముద్వతీ దేవి ఆడుకుంటున్న సమయంలో ఆవిడకి దొరకడం, ఆ కుముదుడు నాగరాజు ఈయన వేసిన గరుడాస్త్రానికి భయపడి పైకి వచ్చి చెల్లెలితో సహా ఆ ఆభరణాన్ని, చెల్లెల్ని కూడాను ఆయనకి సమర్పించడం జరిగింది కదా! అప్పుడు ఈ కుశుడేమన్నాడు, అలా విన్నవిస్తున్న ఆ ఆభరణం సమర్పించిన కుముదుడిని చూసిన కుశుడు, "నువ్వు మాకు శ్లాఘ్యబంధుడవు" అంటూ ప్రశంసించాడు. తర్వాత బద్ధు సమేతుడై కుముదుడు కన్యారూపమైన కులభూషణాన్ని కూడాను అతడు శాస్త్రోక్త విధిలో పెళ్లి చేసుకున్నాడు. మంగళార్థమైన మేష రోమ సూత్రం చుట్టిన కుముద్వతీ హస్తాన్ని మనుజేంద్రుడు సహధర్మచారిణికై అగ్నిసాక్షికంగా చేపట్టాడు అన్నారు కాళిదాస్ గారు. తర్వాత ఏమన్నారు, అప్పుడు దివ్య తూర్య ధ్వనులు దిగంతాల్లో మారుమ్రోగాయి. ఆశ్చర్యంగా మేఘాలు సుగంధబంధురమైన పుష్పాలను వర్షించాయి. ఈ రీతిగా నాగరాజు శ్రీరాముని ఔరసపుత్రుడైన కుశునితోనూ, తక్షకుని కుముదునితోనూ బంధుత్వాన్ని పొందారు. అందువల్ల కుముదునికి గరుడ భయం తొలగిపోయింది. కుశుని రాజ్యంలో సర్పభయం సమసిపోయింది. పురజనుల ప్రీతికి పాత్రుడైన కుశుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు. రాత్రి 4వ జాము వల్ల బుద్ధి వైశుద్ధ్యం పొందినట్లు కుముద్వతి కుశుని వలన అతిథి అనే పుత్రుణ్ణి పొందింది. సాటిలేని తేజస్వి అయిన ఆ బాలుడు తండ్రి చేత సుశిక్షితుడై సూర్యుడు ఉత్తర దక్షిణ మార్గాలను పవిత్రం చేసినట్లే మాతృపితృ వంశాలను రెండింటినీ పావనం చేశాడు అంటూ కవిరాజు మరొక ఉపమానం వేశారు ఇక్కడ. అర్ధవిధులలో అగ్రగణ్యుడైన కుశుడు మొదట అతిథి చేత కుల విద్యలను గ్రహింపజేశాడు. తరువాత రాజకన్యలతోటి అతనికి పాణిగ్రహణం చేయించాడు. కులీనుడు, శూరుడు, నిగ్రహపరుడు అయిన ఆ భూపాలుడు, కులీనుడు, శూరుడు, నిగ్రహపరుడు అయిన ఆ కుమారుని వలన ఒకడుగా ఉండే తాను ఇద్దరుగా మారినట్లుగా భావించాడు. అంటే సేమ్ తత్వాలన్నీ, సేమ్ మనస్తత్వం, సేమ్ రాచరికము, అన్ని గుణాలు అతనివి ఇతనిలో వచ్చాయి. అంటే మారుపేరుగా ఉన్నట్టాయన. ఒకసారి తన కులానికి అనుగుణంగా ఇంద్రునికి సహాయం చేయడానికి వెళ్లి కుశుడు సమరంలో దుర్జయుడనే దైత్యుణ్ణి సంహరించాడు. ఆ రక్కసుని చేత తాను కూడా అసూలు కోల్పోయాడు. కుముదానందకరుడైన చంద్రుణ్ణి వెన్నెల అనుగమించినట్లుగా నాగరాజు కుముదుని సోదరి అయిన కుముద్వతి పతితో సహగమనం చేసేసింది. అంటే ఈయన ఎప్పుడు ఈ ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడాను ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేయడానికి ఎప్పుడు వెళ్తూ ఉండేవారు కదా! అలాగే దుర్జయుడు అనే ఒక దైత్యుణ్ణి, ఒక రాక్షసుడిని చంపడానికి ఈయన సహాయం కోరగా ఇంద్రుడు ఈయన వెళ్ళి ఆయన్ని చంపి, ఆ చంపడంలో యుద్ధంలో తిను కూడా చనిపోయారనమాట. అప్పుడు ఆ కుముద్వతీ దేవి ఆయన భార్య ఆయనతో పాటు సహగమనం చేసేసింది. ఈ రీతిగా నాకలోకానికి వెళ్ళిన వారిరువుల్లో కుశుడు ఇంద్రుణ్ణి సింహాసనంలో అర్ధభాగానికి అధిపతి అయ్యాడు. కుముద్వతి ఇంద్రానికి నెచ్చలి అయి పారిజాతాంశంలో భాగం స్వీకరించింది అంటూ ఇంద్రుడి సింహాసనంలో ఇతను కూడా అర్ధభాగాన్ని స్వీకరించాడన్నది చెప్పారు. తర్వాత ఈ అతిథి అనే ఆయన ఉన్నారు కదా! వాళ్ళ కొడుకు అతను రాజ్య పరిపాలన మొదలుపెట్టారు. యుద్ధానికి వెళుతూ కుశుడు కావించిన చివరి ఆదేశాన్ని స్మరిస్తూ మంత్రివృద్ధులు అతని కుమారుణ్ణి రాజ్యాధిపతిని చేశారు. వారు అతన్ని అభిషేకించడానికై శిలుపుల చేత ఉన్నతమైన వేదిక గల 4 స్తంభాల తోడి ఒక నూతన మండపాన్ని నిర్మింపజేశారు. ఆ మండపంలో భద్రాసనం మీద అతిథిని కూర్చోబెట్టి తీర్థజలాలతో నిండిన స్వర్ణ కుంభాలతోటి ఆ మంత్రులు అతన్ని సమీపించారు. అప్పుడు మధురంగాను గంభీరంగాను నినాదించే తూర్యధ్వని ఆ కుమారునికి కలుగనున్న అవిచ్ఛిన్నమైన కళ్యాణ పరంపరను సూచించింది. దుర్వాంకురాలు, యావాంకురాలు, జువ్విపట్టలు, లేజివిళ్ళు మొదలైన మంగళ ద్రవ్యాలతోటి జ్ఞాతి వృద్ధులు అతనికి నీరాజన విధులను నిర్వర్తించారు. పురోహిత ప్రముఖులైన బ్రాహ్మణులు జయశీలుడైన అతిథిని జయశీలులైన అథర్వ మంత్రాలతోటి మొదట అభిషేకించడానికి పూనుకున్నారు. తర్వాత శబ్దం చేస్తూ అతని శిరస్సుపై నుంచి పడిన అభిషేక జలాల ప్రవాహం శివుని శిరస్సుపై నుంచి దూకిన గంగా ప్రవాహంలాగా భాసించింది అన్నారు కవివర్యులు. అభిషేక సమయంలో వందిజనులు స్థుతులు అందుకుని వర్ధిల్లిన రాజపుత్రుడు చాతక పక్షుల అభినందనలు అందుకుని నిండు మేఘంలా కనిపించారు అంటూ మళ్ళీ అక్కడ ఒక మంచి ఉపమానం వేశారు. చాతక పక్షుల్ని, మేఘాన్ని
ఇక్కడ ఉపమానం కింద వాడుకున్నారు. మంత్రపూతాలైన శుద్ధ జలాల్లో స్నానం చేస్తున్న అతని కాంతి వర్షజలంతో తడిసిన వైద్యుతాగ్ని కాంతిలాగా వృద్ధి పొందింది. అభిషేకం పూర్తి కాగానే స్నాతకులకు అతడు మెండుగా ధనం సమర్పించాడు. ఆ ధనంతోటి సమగ్రమైన దక్షిణలిచ్చి వాళ్ళు స్వయంగా యజ్ఞాలు పూర్తి చేసుకోగలిగినంత సంపన్నులయ్యారు అంటూ ఆయన ఎంత దయామయుడు, ఎంత దానగుణం ఉన్నవాడు అన్నది కూడా ఇక్కడ మనకి ప్రస్తుతించారు కవి. ఆ స్నాతకులు ప్రీతి చిత్తులై అతనికి ఆశీస్సులిచ్చారు. పూర్వపుణ్య ఫలం చేత కలిగిన సామ్రాజ్యాది ఫలం వాళ్ళు ఆశీర్వదించక ముందే అతనికి లభించిందనమాట. అంటే ఈ ఆశీర్వచనం వాళ్ళిచ్చినా కూడాను మామూలుగా రాజవంశంలో ఆయనకి రావాల్సిన అధికారమే వచ్చింది అన్నట్టుగా ఇక్కడ కవి చెప్పారు. తర్వాత పట్టాభిషిక్తుడైన వెంటనే రాజు కారాగార బద్ధులను వదిలివేయమన్నాడు. వదార్హులను వధింపరాదని శాసించాడు. బరువులు మోసే ప్రాణుల చేత బరువులు మోయించరాదన్నాడు. గోవుల పాలు పితకరాదని ఆదేశించాడు. చిలకలు మొదలైన పంజర విహంగాలకు కూడా అతని ఆజ్ఞతోటి విడుదల పొంది యథేచ్ఛగా ఎగురుతూ వెళ్ళిపోయాయి. తర్వాత అలంకరణకై అతడు తన భవన ప్రకోష్టంలో ఆస్తరణం కప్పిన నిర్మల గజ దంతాసనాన్ని అధిష్ఠించాడు అన్నారు. అంటే అతను ఎంత దయామయుడంటే కారాగారంలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసేట. అలంకరణ నిపుణుల చేత శుభ్రంగా కడుక్కొని ధూపలతో కేశాలను ఆరబెట్టి ఆయా అలంకరణ సాధనలతోటి రాజును చక్కగా అలంకరింపజేశారు వాళ్ళంతా కూడాను. అతని కురులు దువ్వి ముత్యాల సరంతోటి ఎత్తికట్టి పూలదండలు చుట్టి పద్మరాగిణి మణిని అమర్చారు. కస్తూరి వాసనలు విరజిమ్మే చందనంతోటి అతనికి మైపూత పూశారు. ఆ పిమ్మట గోరోజనంతోటి పత్ర రచన చేశారు. ఆభరణాలను ధరించి పుష్పమాల సమన్వితుడై హంసచిహ్నం కల దూకులం కట్టి అతను రాజ్యలక్ష్మి వధువరుడైన ఆ అతిథి మహారాజుని అందరూ కన్నుల పండుగగా చూశారట. ఆ తర్వాత బంగారపు అద్దంలో తన అందం చూసుకుంటున్న భూపాలుని ప్రతిబింబము సూర్యోదయ సమయంలో మేరుపర్వత శిఖరంలో ప్రతిఫలించిన కల్పవృక్ష ప్రతిబింబంలాగా విరజిల్లింది అంటూ ఆయనని కల్పవృక్షంతోటే పోల్చేశారు. ఎందుకు మరి? ఆయన అంత చక్కటి దానాలు చేశాడు, అంతమందికి దయాభిక్ష పెట్టాడు, ఇన్ని చేశారు మరి. చాత్రచామారాది చిహ్నాలు చేపట్టిన పరిజనులు జయజయధ్వానం చేస్తూ ఉండగా అతడు దేవేంద్రుణ్ణి సుధర్మను పోలిన ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ మేలుకట్టుతోనూ నరపతుల శిరోరత్నాలను ఒరుసుకున్న పాదపీఠంతోనూ విరజిల్లే పైతృకమైన సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. అంటే పితృలు అందరూ కూడాను దాని మీద కూర్చుని రాజ్యం ఏలారు. అలాంటి సింహాసనాన్ని తాను ఎక్కాడు. అతడు ఆక్రమించిన శ్రీవత్సం అనే మంగళ గృహం కౌస్తుభమణితోటి కూడిన శ్రీవత్సాంకమైన విష్ణు వక్షస్థలంలాగా శోభిల్లింది అంటూ ఆ సభకి శ్రీవత్సం అన్న పేరుంది అన్నది మనకి ఇక్కడ చెప్పారు. కుమారుడై ఉండి కూడా మహారాజ పదవిని అధిష్ఠించిన ఆ నరపాలుడు రేఖాభావం నుండి హఠాత్తుగా సమగ్ర స్థితిని అందుకున్న చంద్రునిలాగా భాషించాడు. అంటే రేఖ అంటే అమావాస్య తర్వాత మనకు వచ్చే చంద్రుడు సన్నటి రేఖలా కనబడతాడు. కానీ సడన్‌గా అతనే పౌర్ణిమ నెక్స్ట్ డేనే పౌర్ణిమ వచ్చేసింది అన్నట్టుగా పెద్దదైనట్టుగా కనబడ్డాడు చంద్రుడు. అంటే ఆ రకంగా చిన్న బాలుడైనా కూడాను చక్కటి చంద్రునిలాగా పూర్ణచంద్రుడిలాగా ఇక్కడ భాసిల్లాడు అంటూ కవి మరొక ఉపమానం వేశారు. మరి ఇంకా రేపు మనం ఈయన గురించి ఏం చెప్తున్నారు? ఇంకా ఏమేం జరుగుతోంది ఈ పట్టాభిషేకం అయిన తర్వాత రాజసింహాసనంలో ఆయన కూర్చున్న తర్వాత అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.